సీఎం చంద్రబాబు పుట్టినరోజుల సందర్భంగా సీఎం పేరిట టీటీడీ అన్న వితరణ. గూగుల్ భారీగా భారత ఉద్యోగుల తొలగింపు, బిజినెస్ స్టాండర్డ్ నివేదిక వెల్లడి. పాత బస్తీలో అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉందా? ఎంపీ అసదుద్దీన్ కు బండి సంజయ్ కౌంటర్. పెళ్లి విషయంలో కమల్ హాసన్ ఆసక్తికర కామెంట్స్. రాముడి బాటలో కాదు, దశరథుడి బాటలో వెళ్ళా. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఎస్వి అన్నదానానికి విరాళం అందించారు. భాష్యం విద్యా సంస్థలు ఒక రోజు అన్నదానానికి అయ్యే ఖర్చు అంటే 44 లక్షల రూపాయల చెక్కును టీటీడీకి అందించాయి. భాష్యం రామకృష్ణ ఈ విరాళం చెక్కును టీటీడీ అధికారులకు అందజేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ భవన్లో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ పుట్టినరోజు సందర్భంగా నాయకులు 75 కిలోల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్న, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, అశోక్ బాబు తదితరులు హాజరయ్యారు. విజనరీ లీడర్ మన చంద్రన్న పేరిట ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్ను నేతలు తిలకించారు. గూగుల్ సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం భారత్పై తీవ్ర ప్రభావం చూపనుంది. హైదరాబాద్, బెంగళూరు ఆఫీసుల్లోని వందలాది మంది ఎంప్లాయీస్ కు లే ఆఫ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే వారం నుంచే జాబ్ కట్స్ మొదలవచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది. యాడ్స్, సేల్స్, మార్కెటింగ్ టీమ్స్ పై ఎక్కువ ఎఫెక్ట్ పడుతున్నట్టు తెలుస్తోంది. అంబేద్కర్ కంటే తానే గొప్ప నేతననే తరహాలో ప్రధాని మోదీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ముస్లింలను విభజిస్తున్నారని ఎంపీ ఓవైసీ ఆరోపించారు. ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. పాత బస్తీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం ఉందా అని నిలదీశారు. సుప్రీంకోర్టుపై తనకు నమ్మకం ఉందని, ధర్మాసనానికి వ్యతిరేకంగా ఏ పని చేయమని చెప్పారు. బడా బాబులు, బడా చోర్లు కేంద్రంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. లోక నాయకుడు కమల్ హాసన్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను పంచుకున్నారు. తగ్గెఫ్ సినిమా ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ, మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నువ్వు 2 సార్లు పెళ్లెందుకు చేసుకున్నావని నా స్నేహితుడు బ్రిటాస్ నన్ను అడిగాడు. కుటుంబ ప్రతిష్టకు పెళ్లికి సంబంధమేంటని నేను అడిగా. రాముడు ఏక పత్ని వ్రతుడని అతను అన్నాడు. నేను రాముడి కంటే ఆయన తండ్రి దశరథుడిని ఫాలో అవుతున్నానేమోనని చెప్పా అని పేర్కొన్నారు.